మానవ దేహంలో ఈ కళ్ళు అనేవి ఎంత ప్రమాదకరాన్ని తీసుకొచ్చి పెడుతుందో ఈ మానవ దేహానికి మనం ఆలోచించాలి. నిజంగా ఈ యొక్క అహంకార చూపు అనేది దేవుడు దృష్టికి అది నచ్చని ఒక పని అండి. భూమి మీద మనుషులు అహంకారంతో బతుకు మనకు తెలుసు. డబ్బు ఉందని అహంకారం ఉన్న వాళ్ళు ఉన్నారు, అధికారం ఉందని అహంకారం వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, బలం ఉందని అహంకారంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ దీని గురించి మనకి తెలుసు. కానీ ఏమండి, చూపులోనే అహంకారం ఉంటుందన్న విషయం మన అందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన పాఠం అండి. నిజంగా మరి అహంకారమైన చూపు అనేది ఏమండి మనకు ఉండటం వల్ల మనం శిక్షించబడతామా? ఏమండి, అవునండి. యేసుప్రభు ఏమన్నాడంటే, ఏమంటే మత్తయి సువార్తలో ఒకసారి మనం చూస్తే యేసుప్రభు ఏమంటున్నాడో, ఆయన ఉన్న కాలంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనకి ఒక మాటను మనకి తెలియజేశాడు. చూపు గురించి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి మనం ఒకసారి వెళ్దాం. ప్రియమైన దేవుని వలన 5వ అధ్యాయము 27వ వచనం నుంచి చదివినట్లయితే ఇక్కడ ఒక భాగాన్ని యేసుప్రభు మనకి తెలియజేస్తున్నాడు. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు వింటిరి కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపు. ఏం చూపు ఇక్కడ? మోహపు చూపు. అంటే ఈ చూపుతో ఏమంటే మరి పాపాన్ని చేస్తున్నాడు అంటున్నాడు దేవుడు.